నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రపంచ తెలుగు మహాసభలకు వేదిక కానున్న తిరుపతి, భారీ ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం। సహృదయంతో సహకరించండి, తెలుగు మహాసభలను జయప్రదం చేయండి। రాష్ట్ర మంత్రులు పిలుపు, అధికారులతో సమీక్షా సమావేశం। తారక రామానగర్ లో వసతులు మెరుగుపరచండి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి। కాలనీ వాసులు డిమాండ్, ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ నిరసన। తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్న భక్తులు। సర్వదర్శనానికి 11 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు। వార్తల్లోని వివరాలు। తెలుగును పాలనా భాషగా, బోధనా భాషగా, ప్రసార మాధ్యమ భాషగా సమర్థవంతంగా వినియోగించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ తెలిపారు। శనివారం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వట్టి వసంత్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 27 నుండి 3 రోజుల పాటు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు। 1975లో రాష్ట్ర రాజధానిలో మొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం జరిగిందన్నారు। 36 సంవత్సరముల తర్వాత మన రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు। భాషలోని మాధుర్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను భవిష్యత్తు తరాలకు యథావిధిగా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయల వ్యయంతో మహాసభలను నిర్వహిస్తోందని తెలిపారు। ప్రతి ఒక్కరూ నిండు మనసుతో భాగస్వాములై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। 3 రోజుల పాటు జరిగే ఈ సభలకు సుమారు 1,00,000 మంది హాజరవుతారని పేర్కొన్నారు। పరభాషా వ్యామోహంలో పడి మాతృభాషకు తీరని అన్యాయం చేస్తున్నామని, 90 లక్షల మంది ఏదైనా ఒక భాషను మాట్లాడితే ఆ భాషకు అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నారని, అయితే 12 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతుంటే అంతర్జాతీయ గుర్తింపు లభించకపోవటం బాధాకరమన్నారు। తెలుగు భాషలోనే దుకాణాల బోర్డులను ఏర్పాటు చేద్దాం, తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం, తెలుగును పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు। ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రులు అరుణకుమారి, పార్థసారథి, ఎమ్మెల్యే షాజహాన్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కవితా ప్రసాద్, సాంస్కృతిక శాఖ సలహాదారులు రమణాచారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు। తారక రామానగర్ లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు। తారక రామానగర్ లో సౌకర్యాల లేమి, రెవెన్యూ అధికారుల వైఖరిని నిరసిస్తూ ఆ ప్రాంత ప్రజలు శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు। రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, సిపిఎం నాయకులు నరసింహారెడ్డి సిటీ ఛానల్ తో మాట్లాడుతూ తారక రామానగర్ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు। అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 6,000 మందికి అన్ని వసతులతో ఇండ్లు నిర్మించి ఇచ్చారని, అయితే ఇప్పటి ప్రభుత్వం ఆ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేసి పట్టి పట్లనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు। కాగా రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల సేవలో తరిస్తూ పేద ప్రజల సమస్యలను పట్టించుకోకపోవటం వారి బాధ్యతారహిత్యాన్ని బట్టబయలు చేస్తోందని మండిపడ్డారు। ప్రభుత్వం వెంటనే స్పందించి తారక రామానగర్ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు। ఈ నిరసన కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రజలు బుజ్జిబాబు నాయుడు, అశోక్, పల్లమాల ప్రసాద్, పార్వతి, మునిలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు। 6,500 మందికి పట్టాలు ఇవ్వటం ఆ రోజుల్లో జరిగింది। ఇచ్చిన తర్వాత దాన్నంతా కూడా రెవెన్యూ వాళ్ళు స్వయంగా వచ్చి కొలతలు వేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వటం జరిగింది। తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్లాట్లన్నింటిలో అవకతవకలు జరిగినాయి, ఎంక్వైరీ చేయాలని ఈ రోజు వరకు 18 సార్లు ఎంక్వైరీలు చేశారు। కనీస సౌకర్యాలైన రోడ్లు, కరెంట్లు, నీటి సౌకర్యాలు ఇట్లాంటివి ఏమి చేస్తామని మాత్రం ప్రభుత్వం చెప్పలే। మా గోపాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది।
గుర్తింపు లేని ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే రద్దు చేసి యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షాదిక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాదిక్ మాట్లాడుతూ కనీస వసతులు లేని ఎన్నో ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని అన్నారు. ఒక బ్రాంచ్ కు గుర్తింపు తీసుకుని ఆ ముసుగులో పలు బ్రాంచులను ప్రారంభించి ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమిస్తూ విద్యారంగాన్ని వ్యాపారమయం చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు సైతం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, అందుకే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నామని విద్యార్థులు జయప్రదం చేయాలని కోరారు. అంతకుముందు ఆర్ఐఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు దినేష్, రవి, అనిల్, శివ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు లేని కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా గుర్తింపు ఉన్న కాలేజీలు ఓన్లీ 4 ఉండడం, మిగతా అంతా వాళ్ళు 8 బ్రాంచీలు పెట్టుకొని నడపడం, 4 బ్రాంచీలు మటుకే గుర్తింపు ఉండడం, మిగతా బ్రాంచీలు కానీ గుర్తింపు లేనివి. ఆర్ఐఓ మేడం కూడా ఈ విషయం తెలుసు, అయినా కానీ ఈ విషయాలు ఏమి పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తుంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి పై అధికారులకి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఆర్ఐఓ ఆఫీస్ సోమవారం ముట్టడి పెట్టాము. ఈ విధంగా తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు నిరూపణ అయినందువల్లే బెయిల్ నిరాకరణ అయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బిఎన్ రాజసింహులు ఆరోపించారు. శనివారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనతి కాలంలోనే వేలాది కోట్ల ఆస్తులు ఆర్జించారని పేర్కొన్నారు. టీడీపీ, ఈడీ వర్గాలకు సమాచారం ఇచ్చినందువల్లే జగన్ బెయిల్ నిరాకరణ అని చెప్పడం శోచనీయమన్నారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మకైనందువల్లే ఇందిరమ్మ ఇండ్లకు భారతీ సిమెంట్ ను కొనుగోలు చేస్తున్నారని దొరబాబు ఆరోపించారు. బస్తాపై 33 రూపాయలు పెంచినా భారతీ సిమెంట్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర విజయవంతం అవుతుందని చెప్పారు. జనం పాదయాత్రకు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. 2014 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్పీ దుర్గా రామకృష్ణ, బీసీసీఎల్ కార్యదర్శి విశ్వనాథన్, అశోక్ ఆనంద్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తులు, అక్రమాల గని జగన్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. విద్యుత్ సంక్షోభంపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సులను జయప్రదం చేయాలని సిపిఐ, సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ, సిపిఎం నాయకులు రామానాయుడు, నాగరాజులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు. అందుకే ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల సంభవించిన విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు వామపక్ష పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున స్థానిక బైరాగపట్టణలోని గంధమనేని భవన్ లో భారీ స్థాయిలో సదస్సును నిర్వహించి భవిష్యత్తు పోరాటాలను రూపొందించనున్నామని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి పెంచులయ్య, ఏఐటియుసి మురళి పాల్గొన్నారు. సోమవారం నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యుత్ విధానం పైన విద్యుత్ కోతకు నిరసనగా రైతాంగానికి, ఫ్యాక్టరీలకు విద్యుత్తును నిరంతరం ఇవ్వాలని, ప్రైవేట్ పరమైనటువంటి విద్యుత్ ప్లాంట్స్ అన్ని జాతీయం చేయాలని, ఈ రాష్ట్రంలో బొగ్గుని, నీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించబడినటువంటి ప్రాజెక్టులన్నీ, పవర్ ప్రాజెక్టులన్నీ ఇతర రాష్ట్రాలకి విద్యుత్తును అమ్ముకుంటూ ఉన్నాయి. దాన్ని నివారించి ఈ రాష్ట్రాలకు సరిపోయే విద్యుత్తును ఇచ్చిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకి విద్యుత్తును అమ్ముకోవాల్సిన పరిస్థితి తేవాలని, దానికోసం ఒక చట్టం తేవాలని. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చిత్తూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు గిరింపేట పగడమాను వీధిలో నివాసముంటున్న లోకనాథం టైలర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి ఇంటి వద్ద నిద్రిస్తున్న లోకనాథంపై గుర్తు తెలియని దుండగులు బురకా ధరించి కత్తులతో దాడికి దిగడంతో అక్కడే ఉన్న ఫణీంద్ర వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా దాడి చేసి గాయాలకు గురిచేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు గాయపడిన వారిని హుటాహుటీన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 1 టౌన్ ఎస్ఐ నిత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. కష్టాలలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడానికి చేపట్టిన జాయ్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అమర్ రాజా ఫ్యాక్టరీ ఉద్యోగి జగన్మోహన్ తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గొప్ప సంకల్పంతో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సమాజంలో సేవా తత్పరతను పెంపొందించడానికి గాంధీ జయంతి రోజున చేపట్టిన జాయ్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. పేదల కోసం దాతలు 61,136 రూపాయల నగదు, 11,097 జతల బట్టలను వితరణ చేశారని వివరించారు. గల్లా జయదేవ్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అమర్ రాజా ఫ్యాక్టరీ ఉద్యోగులు మురళి పాల్గొన్నారు. చెప్పారంటే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ మంచి ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేసి చెప్పారంటే మేము కూడా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. అదేవిధంగా పద్మావతి కళాశాల వాళ్ళ విద్యార్థులంతా కూడా రేపు తిరుపతిలో ఫ్రీగా అందరి దగ్గర వెళ్ళి డొనేషన్స్ కానీ లేకపోతే వారు వాడిన వస్తువులు, పనికొచ్చే వస్తువులు, వేరే వాళ్ళు పనికొచ్చే విధంగా ఉన్న వస్తువులను కూడా కలెక్ట్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలు భాషా పరిరక్షణకు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు స్థలాన్ని రాష్ట్ర మంత్రులు సందర్శించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఒట్టి వసంతకుమార్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి శనివారం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని అవిలాల చెరువు వద్ద ఉన్న 160 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మహాసభల నిర్వహణ కోసం పరిశీలించారు. సాంస్కృతిక శాఖ మహాసభల నిర్వహణ ఏర్పాట్లపై రూపొందించిన మ్యాప్ను మంత్రులు పరిశీలించారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలని వివిధ ప్రభుత్వ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఒట్టి వసంతకుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి తిరుపతి నగరాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు విదేశీ ప్రముఖులతో పాటు సుమారు 8,000 మంది ప్రతినిధులు, తెలుగు భాషా పండితులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మహాసభల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మహాసభలను విజయవంతం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారుగా 4,000 నుంచి 5,000 మంది వరసి దాదాపుగా ఒక 8,000 మంది పైచి ప్రతినిధులతో ఇది కాక రోజువారీగా ఆసక్తి ఉన్న భాషాభిమానులు కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది సందర్శకులతో కానీ ఎప్పుడు ఏ నిమిషంలో చూసుకున్నా కూడా 15,000-20,000 మందికి ఇక్కడ అటెండెన్స్ ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులందరితో పాటు ప్రజలు కూడా ఈ పనుల్లో పాల్పంచుకోవాలని. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లను చేస్తోందని, అందరి సహాయ సహకారాలతో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభల్ని డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది. సో దానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించడం కోసం అధికారులతోనూ, ప్రజాప్రతినిధులతోనూ, మీ విలేకరుల సోదరులతోనూ అందరితో కూడా చర్చించడానికి ముఖ్యంగా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అందరితో చర్చించి అందరి సూచనలు తీసుకుని ఆ తర్వాత మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ 36 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో తెలుగు మహాసభలు జరుగుతున్నాయని, అది కూడా తన నియోజకవర్గ పరిధిలో జరగడం ఆనందదాయకమన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏర్పాట్లను చేస్తున్నామని, ఈ కమిటీలో సభ్యురాలుగా ఉండడం సంతోషదాయకమన్నారు. నిర్వహణా స్థలాన్ని పరిశీలించిన వారిలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు, జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, టీటీడీఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ వెంకటరామరెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కవితా ప్రసాద్, రాష్ట్ర సమాచార శాఖ మాజీ డైరెక్టర్ రమణాచారి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి బుద్ధ ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్, తుడావీసీ పెంచల్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రులు సమావేశమై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. తిరుపతిలో ఉన్నటువంటి తెలుగు భాషాభిమానులు, కళాకారులు అందరూ కూడా నాతో 1 మంత్ నుంచి కూడా అమ్మ ఎప్పుడు పెట్టేదని చాలా విగ్రస్గా ఎదురు చూస్తున్నారు. ఇందులో వీలైనంత వరకు తెలుగు పండితులను, కళాభిమానులను, కళాకారులను అందరినీ కూడాను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎవరుంటే వాళ్ళందరూ కూడా పేర్లు ఇచ్చుకోవచ్చు. వీరు ఉండాలి, వారు లేరనే ఇది లేకుండాను ఎవరు కానీ అందరూ కూడా
మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పేరు ఇచ్చుకోవచ్చు. పేరు ఇచ్చుకుని వారు కొన్ని కమిటీలు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ కమిటీలలో వాళ్ళు ఏ కమిటీల్లో మరి ఉండగలరో అది పేర్లు ఇస్తే వాళ్ళందరూ కూడా ఆ కమిటీలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది అందరి ప్రోగ్రాం. యుక్త వయసులోకి ప్రవేశించిన వాళ్ళు అంతః సంఘర్షణ పెరిగి బలహీనతకు గురవుతున్నారని శ్రీ రామకృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు శాంతి గజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యుక్త వయసులోకి ప్రవేశించిన వాళ్ళు శారీరక మానసిక మార్పులు సహజంగానే సంభవిస్తాయని, అదే సమయంలో వారు ఒత్తిడికి గురి కావడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందికరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, వారిలో అంతః సంఘర్షణ పెరిగి బలహీనతలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి పట్ల జాగ్రత్తలు పాటించి మానసిక వైద్య నిపుణులు, సామాజిక స్పృహ కలిగిన వారి చేత శిక్షణ తరగతులు ఇప్పిస్తే మార్పు ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ప్రముఖులచే అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ ఫౌండేషన్ నిర్వాహకులు సుప్రీత్ గజేంద్ర పాల్గొన్నారు. ఈ రామకృష్ణ ఫౌండేషన్ అండ్ స్వర్ణ భారత్ ట్రస్ట్ సైన్స్ ఉత్సవ్ ఆర్గనైజేషన్ ముగ్గురు కలిసి ఒక ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ తిరుపతిలో ఎస్పెషల్లీ మన ఆంధ్రాలోనే ఇంప్లిమెంట్ చేయాలని ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ తిరుపతిలో చేయాలని తెలుసుకున్నారు. స్టూడెంట్ ఒక రియల్ ఎందుకు వాడు చేయలేకుండా పోతాడని గుర్తించలేకుండా పోతున్నారు. ఇదేలాగా ఆటిజం అనే ఒకటి ఉంటుంది. ఆటిజం అంటే ఒక అటెన్షన్ అనేది ఒకదానిపైన వాళ్ళు కరెక్ట్ గా చేయలేకుండా పోతారు. ఎక్కువసేపు ఒకదానిపైన ఒక 2 seconds కూడా ఒక పర్టికులర్ బుక్ పైన దేనిపైన వాళ్ళ అటెన్షన్ ఉండదు. సో ఇలాంటి డెఫిషియన్సీ అన్ని గుర్తించి ఇలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం ఈ ట్రస్ట్ ఒక ఎయిమ్ అన్నమాట. ఆటో నగర్లోని ముస్లింల ప్రార్థనా మందిరం మసీదే కౌసర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని మసీదుకే కేటాయించాలని స్థల పరిరక్షణ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆటో నగర్లోని మసీదే కౌసర్ ప్రార్థనా మందిరం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని మసీదుకు కేటాయించాలని కోరుతూ మసీదే ఈ కౌసర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీ సిటీ ఛానల్తో మాట్లాడుతూ మసీదే కౌసర్ మసీద్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని ఏపీ ఐఏఎస్సీ యాజమాన్యం తమ సిబ్బందిచే కబ్జా చేయించడం పనికిమాలిన చర్యగా ముస్లిం సోదరులు భావిస్తున్నారని చెప్పారు. ప్రముఖ నగరంలో జరిగే భూ ఆక్రమణలు పుణ్య ప్రదేశమైన తిరుపతిలో కూడా జరగడం బాధాకరమన్నారు. పర్వదినాల్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకోవడానికి సమీప ప్రాంతాల్లో మసీదు లేదని, అధికారులు ఈ విషయాన్ని గుర్తించి మసీదు స్థలాన్ని మసీదుకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మా మసీదు స్థలంలో వచ్చి నైట్ షెడ్ వేసేసినారు అక్రమంగా, అన్యాయంగా. మా మసీదు ముందర మాకు అది చాలా ముఖ్యమైనటువంటిది. రంజాన్ నెలలో, బక్రీద్ నెలలో మేము ప్రార్థన చేసుకునే స్థలం. 10 గ్రామాలకు కానీ అది ఆ స్థలమే మాకు ఉండేది. 10 గ్రామాల ప్రజలకు సాలడం లేదు. మేమే చాలా ఇబ్బందులు పడుతున్నాం. సాలకుండా సాలదానికి బదులుగా వాళ్ళు వచ్చి నైట్లో వచ్చి షెడ్ వేయడం జరిగింది. ఆ షెడ్ అయింది అన్యాయంగా. ఎందుకు నైట్లో షెడ్ వేస్తుంటే మాకు మేము 9 లక్షలు ఇచ్చినాము కొందామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కొంతమంది మా మీద దౌర్జన్యంగా వచ్చారు. మా యువకులు కూడా దాన్ని కూలదేయడం జరిగింది. ఆర్డీఓ గారు మాకు న్యాయం చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆర్డీఓ గారు హామీ ఇచ్చిన దానివల్ల మేము సామరస్యంగా మేము ఆర్డీఓ గారు ఎప్పుడు న్యాయం ఇస్తారో, ఎప్పుడు ఆ జడ్జిమెంట్ జరుగుతుందని ఎదురు చూస్తున్నాం. మేము 25 సంవత్సరాలుగా ముస్లింలు ప్రార్థన చేసుకునే స్థలాన్ని మామూలుగా విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలోనే భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది తిరుపతి కూడా పాకి ఏకంగా గుడులను, బడులనే కబ్జా చేస్తుంటే కనీసం అందరూ కూడా చోద్యం చూస్తున్నారు. వెంటనే ఈ మాదిరిగా భవిష్యత్తులో జరగకుండా అధికారులంతా స్పందించి ఈ భూ కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేసి 25 సంవత్సరాలుగా మసీదు స్థలం ఉన్నటువంటి మసీదుకే అప్పగించాలని చెప్పి మేము ముస్లిం రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా భూ కబ్జాదారులను తీవ్రంగా శిక్షించాలని చెప్పి మా అన్ని మసీదు కమిటీల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఏపీ ఐఏఎస్సీ యాజమాన్యం ఆ స్థలాన్ని మసీదే కౌసర్ ప్రార్థనా మందిరానికి ఇవ్వడం సమంజసమన్నారు. ఈ విషయాన్ని అధికారులు ఇటు ముస్లిం సోదరులతో అటు ఏపీ ఐఏఎస్సీ యాజమాన్యంతో సంప్రదించి సమన్వయపరిచి ముస్లిం సోదరులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరంలోని ముస్లిం సోదరులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా వాళ్ళ అనుభవంలో ఉంది. దాన్ని ఏపీఐసి అధికారులు కొంత పక్కదారులు బట్టి కొంతమందికి కేటాయించడం చాలా అన్యాయం.
అనేక సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా అక్కడ ప్రభుత్వమే ఈ ఆటో దీనికోసం కేటాయించిన దాన్ని అప్పుడు కేటాయించకుండా ఇప్పుడు ఉన్నట్టుండి ఎటువంటి నోటీసులు లేకుండా ఏ అధికారికి జరపకుండా ఏ యాక్షన్ లేకుండా కొంతమందికి దురుద్దేశపూర్వకంగా కేటాయించడం చాలా తప్పు. ఒకవైపు ఈ ఆర్డీఓ గారు ఇతర కలెక్టర్ గారు ముస్లిం సోదరులకు ఆ స్థలాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఉన్నట్టు ఉండి ఈ స్థలాన్ని వాళ్ళకి కట్టబెట్టడం సరైనది కాదు. ఇప్పటికే పద్మశ్రీ ఘంటసాల సంగీతానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు డాక్టర్ పిసి రాయల్, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి కీర్తించారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ, ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ మరియు ఒంగోలు వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మహతి ఆడిటోరియంలో జరుగుతున్న ఘంటసాల ఆరాధనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ప్రముఖ గాయని గాయకులు ఆలపిస్తున్న ఘంటసాల గీతాలు ఆహుతులను అలరిస్తున్నాయి. శనివారం జరిగిన ఈ ఆరాధనోత్సవాలకు సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు డాక్టర్ పిసి రాయల్, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు. చిన్నారులు ఆలపిస్తున్న ఘంటసాల పాటలు వారిని తన్మయంలో ముంచెత్తాయి. కార్యక్రమం అనంతరం వారు సిటీ ఛానల్తో మాట్లాడుతూ ఘంటసాల సంగీతం ప్రపంచానికి అందించిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఘంటసాల ఆరాధనోత్సవాల నిర్వాహకులను వారు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి, సిఆర్కే శేషగిరిరావు, విజయకాంత్, నూకల మణికుమార్, వైఎస్ బాబు, బండి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తెలుగు ఫిల్మ్ సొసైటీ వారు తీసుకున్న ఎంతో చొరవ ఈ యొక్క కార్యక్రమం, మహత్తర కార్యక్రమాన్ని చక్కగా తిరుపతి ప్రజలందరూ కూడా ఘంటసాల వారి దర్శనం భాగ్యాన్ని, అలాగే వారు చేసిన సేవలు, సంగీతానికి ఇచ్చిన వారి యొక్క సేవ ప్రజలకు ఎంతో మరువరానిది. 100 yearsే కాదు, ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాలైనా కూడా ఘంటసాల వారి యొక్క గానం మన ఫిల్మ్లో యొక్క ఆరాధ్య దైవంగా ఉండిపోతారు. వారి యొక్క ఆరాధ దైవ ఈ 11 రోజుల్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చేస్తున్న కార్యక్రమం అందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుతూ తిరుపతి పట్టణంలో ఒక మహా కార్యక్రమంగా జరగడమే కాకుండా అలసిపోయిన వాళ్లకు కాస్త స్వేద తీర్చుకునే ఒక ప్రత్యేకతగా మన మహతి ఆడిటోరియం రూపొందించుకుంటా ఉంది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఒత్తిళ్లకు, మానసిక ఆందోళనలకు గురై వైద్యుల వద్దకు వెళితే ఆ యొక్క వైద్యంతో దొరకని ఒక ప్రశాంతత, ఏకాగ్రత ఈనాడు చాలా రోజుల తర్వాత నాకైతే ఈ ఘంటసాల పాటలు ఆలపిస్తున్న ఈ పిల్లల దగ్గర నుంచి నేను ఆ రకమైన అనుభూతిని అనుభవిస్తున్నాను. నవీన్ కుమార్ రెడ్డి స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని, కరుణాకర్ రెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హితవు పలికింది. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ విభాగం నగర కమిటీ అధ్యక్షురాలు కుసుమకుమారి మాట్లాడుతూ నవీన్ కుమార్ రెడ్డి కరుణాకర్ రెడ్డిని విమర్శించడాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నేతల చేష్టలు వికృతంగా ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుండి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల గురించి తెలుసుకుంటున్న వ్యక్తిపై అసత్య, అనవసర ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థను ప్రక్షాళన చేస్తున్నారని, దీంతో ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక విమర్శిస్తున్నారని ఆరోపించారు. చేతనైతే సహాయపడాలే తప్ప విమర్శించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ విభాగం నాయకురాళ్లు వల్లి, పద్మావతి, సునీత, పుష్పలత, రెడ్డమ్మ, శాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవీన్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారిని ప్రజాబాట్లో వెళ్తున్న అతన్ని విమర్శించడం ఎంతవరకు అతని ఇంగిత జ్ఞానం ఉందో అతనే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఏ సీఎం ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు గెలిచి నాకు ఆ ప్రజల మధ్యలోకి వచ్చి ఏమిటమ్మా మీ సమస్యలని అడిగిన పాప ఒకరు కూడా పోలేదు. మద్యం గురించి అతను ఎమ్మెల్యే అయిన వెంటనే నిరాహార దీక్ష చేపట్టారు. మద్యం మీదే దాడులు చేశారు. మద్యం షాపులకి వెళ్ళి నెల వసూలు చేస్తున్నారు. చందాలు అనడము ఎంతవరకు సమంజసము? ఫార్మసీ రంగంలో పరిశోధనలు మెరుగుపడినప్పుడే సమాజంలో కొత్తగా ఉత్పన్నమయ్యే జబ్బుల బారి నుంచి ప్రజలను కాపాడవచ్చునని ఫార్మసీ విభాగాధిపతి సదస్సు కన్వీనర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ అకాడమీ పార్ట్నర్షిప్ ప్రొఫెషనల్స్ ఎక్సలెన్స్ అనే అంశంపై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ ముగింపు సదస్సుకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య మంజువాణి, స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ భారతి, మణిపాల్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ గోపాలం కుట్టి, R&D అధినేత డాక్టర్ దినేష్ నాయ్, డాక్టర్ శ్రీనివాస్ అరుట్ల తదితరులు విచ్చేసి ఫార్మసీ ఇండస్ట్రీ ఔషధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
సదస్సు అనంతరం కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో పరిశోధనలు మెరుగుపడాలని, తద్వారా నాణ్యమైన ఔషధాల ఉత్పత్తి సాధ్యపడుతుందని చెప్పారు. ఫార్మాస్యూటికల్ సంస్థలు కొత్త వ్యాధులకు మందుల తయారీపై పరిశోధనలను విస్తృతం చేయాలని ఆయన సూచించారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు లభించే నాణ్యమైన ఔషధాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని ప్రసాద్ కోరారు. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అకాడమియా రిలేషన్షిప్ ఫర్ బెటర్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్. ఈ ఫార్మసీ కాలేజెస్లో మేము మందులు ఎలా తయారు చేయాలో చెబుతాం. బట్ మేము ఓన్లీ అట్ ల్యాబొరేటరీ స్కేల్. బట్ మన స్టూడెంట్స్ ఇండస్ట్రీకి వెళ్ళినాక దే హ్యావ్ టు అడ్జస్ట్ టు ఇండస్ట్రీ లెవెల్ స్కేల్. సో దాని గురించి వాట్ ఆర్ ద హౌ వీ కెన్ మోడిఫై ద సిలబస్, ఇవాళ సిలబస్ ఎలా మోడిఫై చేయొచ్చు, వీటన్నిటి గురించి 2 రోజుల సదస్సు జరుగుతుంది. ఇవాళ 4 స్పీకర్స్ వచ్చారు. నిర్బంధ ఓటు హక్కు విధానంపై చట్టం తీసుకురావాలని ఇండియా అగెనిస్ట్ కరప్షన్ నాయకుడు పోతుగుంట విజయబాబు డిమాండ్ చేశారు. నిర్బంధ ఓటు హక్కు విధానంపై చట్టం తీసుకురావాలనే అంశంపై స్థానిక ఎస్వి యూనివర్సిటీలోని ప్రకాశం భవన్లో శనివారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇండియన్ అగెనిస్ట్ కరప్షన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సుకు ఐఏసీ నాయకుడు పోతుగుంట విజయబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ చలపతి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ నిర్బంధ ఓటు హక్కు విధానంపై కొత్త చట్టాలు తీసుకురావాలని, తద్వారా నిజాయితీ పరులైన ప్రజాప్రతినిధుల ఎన్నిక సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకుల చేతుల్లో ప్రభుత్వం కీలుబొమ్మగా తయారై ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజా సేవ చేసే నిజాయితీ గల ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో ఐఏసీ నాయకుడు రంజిత్ కుమార్, అధ్యాపకులు మురళీధర్, చంద్రమౌళీశ్వర్ విద్యార్థులు పాల్గొన్నారు. కనీసం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ 60 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలకు ఒక ప్రోగ్రాం, ఏదో కాలం లేని ఒక 5 సంవత్సరాల్లో, దాని తర్వాత ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు అంటే ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్క పనికి కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుడు అయినోడంతా కూడా ఒక కృషిగా పనిచేసి ఉంటే సమస్యలు అనేదే లేకుండా ఉంటాయి. సమస్యలు అనేదే కనీసం కనుచూపులో కూడా లేకుండా మన దేశంలో అన్ని విధాల అన్ని వనరుల నుండి కూడా ఇక్కడ రాజకీయ నాయకుల వల్లే మనం అన్నీ కోల్పోతున్నాం. దామినేడు చెరువులో హత్యకు గురైన కృష్ణయ్య కేసులో ప్రధాన నిందితుడితో పాటు 9 మంది ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ గిరిధర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ గిరిధర్ నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వివరించారు. సెప్టెంబర్ 24వ తారీఖున డిఆర్ మహల్ రోడ్లోని ఓ బార్లో కిడ్నాప్, ఆ తరువాత హత్యకు గురైన కృష్ణయ్య కేసులో ప్రధాన నిందితుడు చిన్నపయ్య, హత్యకు సహకరించిన మరో 9 మంది ముద్దాయిలను విచారించి అరెస్టు చేయడం జరిగిందని, అదుపులో ఉన్న ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నామని తెలిపారు. కృష్ణయ్య, చిన్నపయ్య మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోందని, ఆ కారణంగానే కృష్ణయ్య హత్యకు గురయ్యాడని సిఐ మీడియాకు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐలు అబ్బన్న, తిమ్మయ్య పాల్గొన్నారు. దీంట్లో కృష్ణ అనే వ్యక్తిని అప్పుడు 35 ఇయర్స్ అతని వయసు. అతని వ్యక్తిని సాయంత్రం 6-6:30కు బార్లోంచి బలవంతంగా ఒక ఆటోలో తీసుకుని కిడ్నాప్ చేసి తర్వాత మరి పట్టణ అవుట్స్కర్ట్స్లో తీసుకెళ్ళి దామినేడు చెరువు దగ్గర అతని డెడ్ బాడీ దొరికింది ఇన్వెస్టిగేషన్లో. ఈ కేసులో మొత్తం 10 మంది ముద్దాయిల్ని ఇప్పటికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రథమ ముద్దాయి చిన్నప్పయ్య అలియాస్ మణి, ఇతను ప్రధాన సూత్రధారి ఈ కేసుకి. ఇతన్ని ఆ తర్వాత ఇతని వెంట ఇంకా 9 మంది ఈ హత్యకు కిడ్నాప్ కేసులో పాల్గొన్న మొత్తం 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 44,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 39 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనముకు వెళ్లే భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 11 గంటల సమయం పడుతుందని, దివ్యరామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 4, 50 రూపాయల గదులు 11, 100 రూపాయల గదులు 2, 500 రూపాయల గదులు 3 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 211, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 301 అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆదివారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 2,906 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,085 రూపాయలు.
వెండి 1 కిలో ధర 61,900 రూపాయలు కాగా 1 గ్రాము వెండి రీటైల్ ధర 66 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ తెలుగు మహాసభలకు వేదిక కానున్న తిరుపతి, భారీ ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం. సహృదయంతో సహకరించండి, తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రాష్ట్ర మంత్రులు పిలుపు, అధికారులతో సమీక్షా సమావేశం. తారక రామానగర్ లో వసతులు మెరుగుపరచండి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి. కాలనీవాసులు డిమాండ్, ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ నిరసన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్న భక్తులు. సర్వదర్శనానికి 11 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.